నేను నేరెళ్ళ ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇసుక కోసం ఆ ప్రాణాలు పోగొట్టుకున్నది మనం. ఇసుకనా? డబ్బు ముఖ్యమైపోయిందా? ఇవాళ ప్రాణాలు పలసగా అయిపోయినాయా? అన్యాయం కదా. ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా నేను, కనీసం మీకు ఇంత మానవత్వం మిగిలిన్నా ఆనాడు ఓట్ల కోసం వచ్చి వీళ్ళని వాడుకున్నారు కదా నేరెళ్ళ వాళ్ళను. ఏమైపోయింది మరి ఆ మంత్రులందరూ? మీరా కుమార్ని తీసుకొచ్చిండ్రు కదా, ఏమైపోయింది మీరా కుమార్ గారు? ఏమైపోయింది బట్టి విక్రమార్క గారు? ఏమైపోయింది పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు? ఇప్పుడు మంత్రివర్గంలో మీరు ఉన్నారంటే వీళ్ళ కన్నీటి మేడల మీద కాదా, వీళ్ళ కన్నీళ్ళని మెట్లు వేసుకొని కాదా మీరు గెలిచింది? మర్చిపోతారా గెలవంగానే? మనుషులేనా మీరు? కొంచెం మానవత్వం చూపించండి, శిక్ష వేయించండి. మీ అందరు నేను మళ్ళొకసారి క్షమించమని కోరుతా ఉన్నా. ఈ దమనకాండ జరిగినప్పుడు ఆ పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఉన్నా, సిగ్గుతో తలవంచుకుంటున్నా. ఆ విషయం ఆనాడు చెప్పినా ఈనాడు కూడా చెప్తున్నా. మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మర్చిపోవద్దు, మాటలు ఇచ్చిపోయిన ఎవరిని కూడా మర్చిపోవద్దు, మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవద్దు. ఇదొక మనిషిగా చెప్తున్నా, నేను తెలంగాణ ఆడబిడ్డగా చెప్తున్నా. పార్టీలు రాజకీయాలు మళ్ళీ వేసుకుందాం ఎలక్షన్ అప్పుడు, కానీ మనం మాత్రం మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవద్దు. దానికోసం కొట్లాడతాం. అంతవరకు గోపాల్ గారి కుటుంబానికి ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము కూడా అండగా ఉంటాం. స్థానిక శాసనసభ్యుడిగా కేటీఆర్ గారు కూడా అండగా ఉండాలి. ఆ పిల్లల చదువులకు హెల్ప్ చేయాలి, హాస్పిటల్ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఖర్చులకు కూడా హెల్ప్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎవరన్నా కావచ్చు. మీరేం టూరిస్టుల లెక్క ఇక్కడికి రావద్దు, వస్తే హెల్ప్ చేయాల్సిందే. హెల్ప్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబానికి ₹1 ప్రకటించాలని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారు వచ్చి 30 నెలలైంది. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ 30 నెలల్లో కనీసం నేరెళ్ళ పేరు కూడా ఎత్తలేదు. ఇది మానవత్వమా? ఇంత అన్యాయం ఉంటుందా? ఓట్ల కోసమేనా మనం చేసేదంతా? ఈ నేరెళ్ళ నేల నెత్తుడితో తడవలేదా? అది గుర్తొస్తలేదా మీకెవరికి? మర్చిపోయినా మా మానవత్వం అనేటిది సంపూర్ణంగా. అన్ని పార్టీలను అడుగుతున్నా నేను, ఇవాళ ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా. కనీసం ఆలోచించాలి కదా. ఒక్కరోజు వచ్చి పరామర్శించి ఫోటోలు దిగిపోతే అయిపోతుందా? నేను అట్లా టూరిస్ట్ లెక్క రాలేదు, పరామర్శించిపోవడానికి రాలేదు. నేరెళ్ళ బాధితులందరినీ నేను ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా, పౌరుషం ఉన్న ఆడబిడ్డగా, మనకు జరిగిన అన్యాయం, మనకు జరిగిన అవమానం మర్చిపోదని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన. ఖచ్చితంగా ప్రశ్నిద్దాం, ఖచ్చితంగా పరిష్కారం తీసుకుందాం. మన మీద ఈ దమనకాండ చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి శిక్ష పడే వరకు పోరాడదాం, నిలబడదాం. మన తెలంగాణ గడ్డ ఉన్నదే ప్రశ్నించే గడ్డ. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అవమానిస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దాష్టికం చేస్తున్నారు. అది ఆ ప్రభుత్వం లాగాలే ఈ ప్రభుత్వంలో కూడా ఆగుతలేదు.